ఏంట్రా మళ్ళీ వచ్చావు? సార్ నిన్న కంప్లైంట్. అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు చాటింగ్లు డేటింగ్లు అంటూ పాస్వర్డ్లు పుట్టుమచ్చలతో సహా చెప్పి సర్వం నాకించుకుని మా దగ్గరకు వచ్చి అమాయకుల్లో నిలబడతారేంట్రా? అంతేనా? ఏమన్నా ఇప్పి చూపించావా? లేదు సార్. ఇంటర్నెట్ ఒక సముద్రం. నీకే అర్థమవుతుందా? వెతకడానికి చాలా టైం పడుతుంది. చేపడ్డాక పిలుస్తాం, వెళ్ళు. నువ్వు ముందు వెళ్ళరా, చూడ్డానికి అసహ్యంగా ఉంది. ఈ ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి ఆర్డర్ వైజ్గా పెట్టు. ఓకే బాబాయ్. నమస్తే సార్. కూర్చోండి. ఏంటి పెద్ద ఆయన, ఎన్నిసార్లు వస్తావు? మేము చెప్తాం కదా. నారాయణ సార్. ఎవడు వీడు? నమస్తే సార్. అది ఆర్జే కేసు సార్. ఆర్జే వాళ్ళ నాన్న. అరే ఎన్నిసార్లు చెప్పాలరా గుండుది? ఆచూకీ దొరికితే మేమే చెప్తాం కదా, ఊరికే రాకండి. ఇదేమన్నా బార్ అనుకుంటున్నావా? ఖాళీ దొరికితే కూర్చోడానికి? సార్ నా కొడుకు తప్పిపోయి సంవత్సరం దగ్గర కావస్తుంది. గత సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున కనిపించకుండా పోయాడు. 3 రోజులు దాటితే సంవత్సరం పూర్తవుద్ది. రేయ్ సార్. అవన్నీ సర్దేశాలు. దయచేసి నా కొడుకు బతుకున్నాడు లేడు అయినా చెప్పండి సార్. ఏం చెయ్యాలో తెలియట్లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. అవును కదరా, సంవత్సరం అవుతుంది. మీ వాడి శవం దొరకలేదంటే వాడు పోయాడురా. ఫిక్స్ అయిపో. సంవత్సరికానికి పనులు మొదలుపెట్టు. వాడి ఆత్మీయ శాంతిస్తుంది. బాబాయ్ ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరు బాబాయ్? ఆర్జే మిస్సింగ్ కేసు. ఇవన్నీ నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. ఏరా గుండా కొడకల్లారా, కోసేస్తాను. చెప్పింది చెయ్యరా. ఏరా గుండా, మర్యాద కావాలా? నా మర్యాద ఎలాగుంటుందో తెలుసు కదా. మీరు చంపితే హత్య, మీకది లెక్క. మేం చంపితే లెక్క లేదు. అర్థమవుతుందా? మీ తోడేళ్ల గుంపుకు చెప్పు, లెక్క తప్పితే పులి వేటకు బయలుదేరుతుందని. వీడేంటి సార్ చెత్తకర్త కుక్కలే కరుస్తున్నాడు? ఉచ్చ తక్కువ ఊపిరి ఎక్కువ, అలాగే ఉంటుంది. అరే నాయక్, ఈ గ్యాంగ్ ఇన్ఫర్మేషన్కి ఏమైనా తెలిసిందా? ఈ దొంగనాయాలు మీటింగ్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఈ గుండు నా కొడుకులేసే ప్లాన్లన్నీ నా చేతిలో చావటానికే. ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని ఇందాకే కాల్ వచ్చింది. శివాని పంపించాలనుకుంటున్నాను సార్. ఆ కొత్తని కూడా పంపి. అరే శివ సార్. ఆ దొంగతనం జరిగింది కదా, వెళ్ళి రిపోర్ట్ రాసుకొని రా. ఓకే సార్. అరే శివ, రిపోర్ట్ కోసమే కదా? అవును సార్. ఒరేయ్, వాడికేమైనా పెట్టి చెప్పాలా? గుండుది తీసుకెళ్ళవాన్ని. సరే సార్. తమ్ముడు వెళ్దామా? అసలు ఏమైందో చెప్పండి సార్. లాస్ట్ వీక్ మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. అబ్బాయి వాళ్ళమ్మ సెంటిమెంట్ నగ ఒక నెక్లెస్ మా అమ్మాయికి కానుకగా ఇచ్చింది సార్. నిన్న సాయంత్రం మేము ఫంక్షన్కి వెళ్ళాం. వచ్చేసరికి బీరువా ఓపెన్ చేసింది, అందులో నగ లేదు. ఆ నగ పోయిందంటే మా అమ్మాయి మ్యారేజే ఆగిపోతుంది సార్. ఎలాగైనా ప్లీజ్. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? మా పనమ్మాయి శోభ కూడా ఉందండి. శోభా అమ్మగారు. ఓకే, అర్థమైంది. మీరు చెప్పిందంతా ఇందులో రాశాను. వచ్చి సంతకాలు పెట్టండి. పదా. అదేంటి సార్, ఎంక్వైరీ చేయరా? స్పాట్లో నగలు దొరకడానికి ఇదేమైనా సినిమానా? రిపోర్ట్ రాశాను, ఎంక్వైరీ చేస్తాం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే దొంగతనం జరిగిన చోట నేను ఒకసారి చూడొచ్చా? ఎవడ్రా నువ్వు? పెద్ద పెంట చేసేలా ఉన్నావే. మన పని రిపోర్ట్ రాసేంత వరకే, అర్థమైందా? పదా. మీరు పదండి సార్. రండి సార్. ఇదే సార్. పదా. మీరు ఆగండి సార్. చెప్పండి విజయ్ కుమార్ గారు.
నిన్న రాత్రి ఇంట్లో ఎవరు లేరు, ఉదయాన్నే అందరూ తిరిగి వచ్చారు, కానీ బీరువా తెరిచింది, అంతేగా? అంతే సార్. ఇంకేంటి మరి చెప్పండి. నేనేం చెప్పను సార్. ఆ? దాసు నగ తీసుకొచ్చిచ్చే. నేను తీసుకురావడం ఏంటి? అదేంటి సార్ మా తమ్మున్ని? మీరాగండమ్మా. ఈ వాచ్కున్న పోగు బీరువాలో నగ బాక్స్ కింద ఉన్న చీరది. శివగారు రికవరీ రిపోర్ట్ రాయండి. ఓకే సార్, రాస్తాను. ఎరా నా మాజీ సిఐ కొడక, నువ్వే అన్ని చేసేస్తుంటే ఇక్కడ స్టేషన్లో మేమందరం దేనికిరా ఉంది? ఏం పీకడానికి? గుండుది. ఒరే నాయక్, ఏంట్రా ఇది? నేనెప్పుడు చూడలా. దొంగతనం జరిగిందని రిపోర్ట్ రాసుకురమ్మని పంపితే ఏకంగా హీరో గారు కేసు సాల్వ్ చేసుకొచ్చారు. గుండుది. మరి నేనేం పీకలరా? నారాయణ గ్రేట్ కదరా. అరే నీ హీరోజం ఇక్కడితో ఆపు, గుండుది. లేదంటే నా వీళ్ళ నిజం చూపించాల్సి వస్తుంది. రెచ్చగొట్టకు. మ్యాగ్జిన్ మొత్తం దింపేస్తున్నా. అరే నువ్వు ముందు చూపు దించరా చూపు. నేనంటే మీకు భయం లేకుండా పోతుంది. అరే నువ్వు వెళ్ళి టీ పట్టరా. వీడు మారడు. విరాన్ ఒకసారి ఇట్రా. కూర్చో. పర్లేదు కూర్చో. అసలు ఏమైంది నీకు? వాడికి అసలు ఈగో ఎక్కువ. వాడితో పెట్టుకుంటే నీకే ప్రాబ్లం. వాడు చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. అరే టీ తెమ్మంటే ఏదో మీటింగ్లేంట్రా, గుండుది. నాకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ నువ్వే తీసుకొచ్చి ఇవ్వు. చెప్పింది గుర్తుంచుకో. అక్కడ నోట్ చేయి. నన్ను అడగకుండా ఏ చేయదు, ఓకేనా? నేను చెప్పిందే రాసుకో. రేయ్ రేయ్ సార్లున్నంత మాత్రాన పిల్లి పులి కాదురా. నీ కళ్ళను చూస్తే నాలో కసి పెరుగుతుందిరా. నీ చూపు వాడి తగ్గాలంటే గుండుది నీకు సరైన పనులు చెప్పాలి.